అయాన్ చేంజ్ చేస్తున్నావు. అబ్బా ఇగో పెట్టింది గంగాలం. అలాంటప్పుడు జీన్స్ సెపరేట్. నా కబోర్డ్ నేను పండగ వెళ్ళిన తర్వాతే సర్దుతా. ఈడు కావాలి ఈడిది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? సో మీ అందరికీ తెలిసి నాకు కొంచెం ఓసిడి ఎక్కువ ఉంది అని చెప్పి అంతేగా అంతేగా నాకు తెలిసి పండగకి ఒక గెస్ట్ ని పిలిచి క్లీన్ చేపిస్తున్నావు నేను విన్నాను. అదే లేదు, అప్పుడప్పుడు మతి స్థిమితం తప్పుతూ ఉంటుంది. ఫోన్ అలా వీడియో తీసుకుంటూ ఆమ్లెట్ తింటున్నాడు. అదే కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి 10th. సో పండగ హడావుడి స్టార్ట్ అయింది. ఇంట్లో ఇల్లులు సద్దులు. మేడం గారు ఎక్కడ ఉన్నారు, సార్ ఎక్కడ ఉన్నారు? ఇది అమ్మాయిల రూమ్ బాగానే నీట్గానే ఉంది. మాది కూడా చాలా నీట్గా ఉంటుంది. బట్ ఇగో ఏ అయాన్ చేంజ్ చేస్తున్నావు. నువ్వు సర్దుతున్నావా మేడం? అబ్బా ఇగో పెట్టింది గంగాలం. కాదు ప్రియా, కాదు ఆల్రెడీ నీట్ గా సర్దేసే ఉంటాయి. మళ్ళీ ఎందుకు పీక్ ఎందుకు సర్దుతావని నేను అడుగుతున్నా. ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? ఈ రోజు ఖాళీ దొరికిందని ఉన్నాయి కూడా పీక్ సర్దేసి, నేనేమో ఖాళీగా ఉంటాను కదా ఇంట్లో నన్ను తిట్టించడానికి. మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా మీతోటి? చిచ్చి కాదు, నీ కబోర్డ్ నువ్వే సర్దుకో. ఈ కబోర్డ్ మాత్రం నేను కంప్లీట్ గా నా కబోర్డ్ నేను పండగ వెళ్ళిన తర్వాతే సర్దుతా. ఇంట్లో అన్ని పనులు చేసుకుని నీట్ గా సర్దుకోవాల్సి. మామూలుగా ఇప్పుడు నా కబోర్డ్ కి ఏమైంది? బాగానే కనిపిస్తుంది కదా అక్కడ. అయాన్ ఈస్ దిస్ గుడ్? ఈడు కావాలి ఈడిది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? హెల్ప్ చేయవా అయాన్? సో మ్యాటర్ ఏంటి అని అంటే, సంక్రాంతికి ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీ అందరికీ తెలిసి నాకు కొంచెం ఓసిడి ఎక్కువ ఉంది అని చెప్పి అంతేగా అంతేగా చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో పనులు మీరే చేసుకుంటారా ఏంటి అని. అది ఇప్పటి వరకు ఎప్పుడో వీడియో చేయలేదు కాబట్టి పండగకి మేము మా ఇంట్లో ముందుగా ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్. నాకు తెలిసి పండగకి ఒక గెస్ట్ ని పిలిచి క్లీన్ చేపిస్తున్నావు నేను విన్నాను. అదే లేదు, అప్పుడప్పుడు మతి స్థిమితం తప్పుతూ ఉంటుంది. గెస్ట్ ని కాదు సిద్ధు, కొంచెం పని తక్కువ అయ్యేలాగా. దాని తర్వాత కంప్లీట్ గా సోఫాస్ డస్టింగ్ అయిపోయాక ఇల్లు కూడా నీట్ గా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నీట్ గా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మేము ఒక న్యూ వాషింగ్ మిషన్ కొన్నాం అనమాట. సో ఆ వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ కూడా ఈ రోజు జరుగుతుంది. అండ్ న్యూ ఫిషెస్ వస్తున్నాయి మా ఇంటికి. అండ్ ఫిషెస్ తో పాటు సిద్ధుకి ఎంతో ఇష్టమైన వేరే గెస్ట్ కూడా వస్తున్నాయి అంటే చిన్నవి. అది ఒక అంటే మా ఫ్యామిలీలో ఒక న్యూ మెంబర్స్ లాగా 2 pairs తీసుకొస్తున్నాం కూడా. అవన్నీ కూడా మీరు ఈ రోజు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ½ an hour లో ఫినిష్ చేసేస్తా. దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇది పెద్ద పని, చాలా పెద్ద పని చూడు. సో మార్నింగ్ నుంచి ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉన్నాం. మధ్యలో మా ఆయన చాలా తిరుగుతూ ఉంటాడు, ఏదో పెద్ద పని ఉన్నట్టు. వాడికి ఏం పెద్ద పని ఉండదు. సో ఇప్పుడే మనకు అసలైన పని ఏంటి అని అంటే, మన సిరి జుట్టుని ముడిపెట్టుకుని బూజు దులపడం, ఇల్లు దులపడం ఇవన్నీ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ దానికంటే ఇవన్నీ చేసిన తర్వాత మన ఆడవాళ్ళందరికీ ఎప్పటి నుంచో కావాలి అని అనుకునే ఒక పరికరం ఏంటి అంటే రోబోట్. ఆ రోబోట్ అనేది మా ఇంట్లో కూడా ఉందన్నమాట. సో దీని గురించి నేను మీకు చెప్తాను ఏంటి. మరి నువ్వు అనుకున్నావా? నేను ఆల్రెడీ ఉన్నాను కదా రోబోట్. నువ్వెందుకు రోబోట్? నువ్వే పైన బూజులు దొరుకుతావు, ఫ్యాన్లు తుడుస్తూ ఉంటావు, అంతేగాని కింద క్లీన్ అంతా ఎవరు చేస్తారు? నేను ఇలా వంగి గీకి ఇదంతా చేయలేను కాబట్టి ఇది రోబోట్ సిద్ధు. నిజంగా ఏంటంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ కి కూడా బ్యాక్ పెయిన్ అదంతా వస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఇలాంటి రోబోట్ ఉంటే చాలా మంచిది. సో ఇదేంటి అంటే అగారో ఆల్ఫా రోబోట్. ఇది డ్రై బ్రష్ వాక్యూమ్ క్లీనర్ అండ్ వెట్ మాపింగ్ కి కూడా యూజ్ అవుతుంది. దాని తర్వాత దీనికి 3200 PS స్ట్రాంగ్ సక్షన్ అనేది ఉంది. అండ్ రీఛార్జబుల్. మనకి డ్రై ఫ్లోర్ అయినా కూడా, హార్డ్ ఫ్లోర్ అయినా, కార్పెట్స్ ఏవైనా కూడా చాలా ఈజీగా మనకి క్లీన్ చేసేస్తుంది అనమాట, మనకి ఎక్కువ శ్రమది లేకుండా. సో ఈ రోబోట్కి ఏంటంటే అడ్వాన్స్డ్ స్లామ్ లిడార్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉండడం వల్ల ఇది మనకి త్వరగా మ్యాప్ అనేది పెట్టేసుకుంటుంది. దాని తర్వాత మనకి రూమ్లో కొంచెం క్విక్గా క్లీన్ చేసేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఒక 4 types ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. దాంట్లో ఈకో, స్టాండర్డ్, స్ట్రాంగ్ అండ్ సూపర్ స్ట్రాంగ్ అనేవి ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన మోడ్స్ అనేవి కూడా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పవర్ఫుల్ బ్రషెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అది 3200 PS సెక్షన్ ద్వారా మనకి నీట్ గా క్లీన్ చేస్తుంది. ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తారు కానీ సోఫాస్ కిందకి అది మీరు చేయి పెట్టి దాన్నే డ్రై వాక్యూమ్ క్లీనర్ అని అంటారు. సో కార్పెట్స్ ని కూడా చాలా నీట్ గా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత కాలాల మెరుస్తున్నాయంటే దాని కిందకి మొత్తం అంతా కూడా తిరుగుతుంది ఇప్పుడు ఇల్లు. సో దీన్ని అయితే మనం ఆపరేట్ చేసేద్దాం ఇప్పుడు.
అండ్ ఈ రోబోట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటెలిజెంట్ సెక్షన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే మన ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి ఇన్ కేస్ రోబోట్కి, అది ఆటోమేటిక్గా వెళ్ళి కనెక్ట్ చేసుకుని ఛార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి ఫుల్ ఛార్జ్ కనుక అయిపోయిందంటే 100 minutes వరకు అసలు మళ్ళీ ఛార్జ్ అనేది తీసుకోదు. అండ్ దీంట్లో మనకి త్వరగా మాప్ చేయడానికి కానీ క్లీనింగ్ చేయడానికి కానీ ఆప్షన్స్ అనేవి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లీనింగ్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ క్విక్ క్లీనింగ్ అంటే ఎడ్జెస్ కానీ ప్లానింగ్ ఇవన్నీ కూడా నీట్గా చేసుకొని క్లీన్ చేస్తుంది. అండ్ వై షేప్డ్ క్లీనింగ్ అంటే మాపింగ్ అనమాట. సో మాపింగ్కి మనం దీంట్లో 250 ml వాటర్ వేస్తే 240 ml వరకు కూడా మనకి డర్ట్ని నీట్గా క్లియర్ చేసేసి ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది స్మార్ట్ యాప్ కంట్రోల్ అండ్ వాయిస్ కంట్రోల్. స్మార్ట్ యాప్ వచ్చి మనకి స్మార్ట్ లైఫ్ అనేది, అండ్ అది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్ఫా డివైస్ని యాడ్ చేసుకుని మన ఇంట్లో ఉన్న వైఫై నెట్వర్క్కి కానీ మన మొబైల్కి ఉన్న హాట్స్పాట్ని కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో వైఫై నెట్వర్క్ అయితే కనుక 2.4 GHz అనేది మనం దాని ద్వారానే కనెక్ట్ చేయగలం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే ఏ ఏరియా అది మనం చూస్ చేసుకుని అండ్ మనకి లోపల ఎడ్జెస్లో కానీ అండ్ అండర్ ద సోఫాస్ ఇలాంటి వాటిల్లో కూడా మనం టైమర్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్లేసెస్ని కూడా సెట్ చేసుకుని నీట్గా క్లీన్ చేయించేసుకోవచ్చు మన రోబోట్తో. సో సెన్సార్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళి గోడని గుద్దుకుని అండ్ ప్రాబ్లమ్స్ ఉండవు. వెరీ గుడ్ క్వశ్చన్. సో మామూలుగా ఏంటి అని అంటే ఈ ఆల్ఫా రోబోట్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు సపోజ్ దీన్ని ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇది క్లీనింగ్కి ఇలా గుద్దుకుంది అని అనుకోండి, అలా గుద్దుకోదు. ఎందుకంటే దీనికి సెన్సార్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడే ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేసి నీట్గా క్లీన్ చేస్తుంది. ఎస్, నీట్గా ఉంటుంది. అండ్ సో మాపింగ్ ఎలా చేయాలి అని అనుకుంటే కనుక ఇది మాపింగ్ అనమాట. సో మనకి క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత చూసారు కదా డస్ట్ కూడా ఎంత వచ్చింది అని. సో దీంట్లో మనం వాటర్ అది పెట్టుకున్న తర్వాత నీట్గా సో మాపింగ్కి దీన్ని నీట్గా ఇలాగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మొబైల్లో దీన్ని ఆపరేట్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కావాలో అక్కడ వరకు నీట్గా మాప్ చేసేస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇలాగ ప్రెస్ చేసుకుని ఇలా తీసేసుకోవాలి. సో తీసుకున్నాక ఏదైతే క్లీన్ అయిపోయిందో ఇది మళ్ళీ మనం దీన్ని నీట్గా వాష్ చేసేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. సో మనకి ప్యాకింగ్ అప్పుడే ఇవి 2 మాప్స్ ఇస్తారు. అండ్ దాని తర్వాత ఇక్కడ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో క్లీనింగ్ బ్రషెస్ అవి కూడా ఎక్స్ట్రా 2 ఇస్తారనమాట. సో ఈ ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. స్పెషల్లీ ఫర్ సంక్రాంతి. ఈ సంక్రాంతి టైంలో మనకి కొంచెం ఇంట్లో ఎక్కువ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది నేను తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఇది మామూలుగా మీ అందరికీ డౌట్ కూడా రావచ్చు, కార్పెట్స్ కానీ పెద్ద పెద్ద ఫ్లోర్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పోతాయా లేదా అది అని చెప్పి మీకు డౌట్ అయితే వస్తుంది కదా. సో వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో దీంట్లో అయితే వాటర్ 250 ml వరకు మొత్తం అంతా నీట్గా పోసేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేసుకుని నీట్గా ఇది ఫిట్ చేసేసుకోవాలి. దీని తర్వాత ఇలా కొత్త కొత్తకి కొన్నవన్నీ కూడా నీట్ గా సర్దుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే ఓకే అండ్ లీవ్ ఇట్. నీ పరిస్థితి ఏంటి? హాయ్ హలో ఎవ్రీవన్. హలో హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి కాదు సంక్రాంతి. చోలు పగిలిపోయినాయా? నా కోసం తెచ్చి వాటర్ నువ్వు తాగేస్తున్నావు ఏంటయ్యా? మమ్మీ అయాన్స్ నీకు మమ్మీ తడిసిపోయింది. చెయ్యి తీసుకెళ్ళి వాష్ చెయ్యి. దిస్ వన్ మీరందరూ నేను ఇలా పని చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. సిద్ధు చూసారా ఫోన్ అలా వీడియో తీసుకుంటూ ఆమ్లెట్ తింటున్నాడు. అదే కదా వీడేమో స్లీపింగ్ నా బట్టల మీద. అది జరుగుతుంది ఇంట్లో, అది జరుగుతుంది. ఏం చేపిస్తున్నావు? కొత్త ఫిషెస్ వస్తున్నాయా?
ఫిషెస్ తెచ్చారా? వాట్ ఈస్ దిస్ అయాన్ష్? Look this. Wow. మై గాడ్, ఇందాక కాకువా వెళ్ళిందని చెప్పావు కదా. అది కాకువా. అదే అది. అది దగ్గస్తుంది. నేమ్స్ పెడతావు వాటికి ఏబిసి అని. ABC. న్యూ ఫిష్. ఏ లాబ్స్టర్ అది? ఏ. దట్ ఇస్ బి. సి. వావ్. D. హాయ్. Hi. Narama. Da. Here testum da. వీడియో చేస్తాం దా. ఏబిసిడి. ABCD A B C. C. అయాన్స్ పైకి ఎక్కిస్తున్నాయి. అయాన్స్ అదే ఇక్కడ కూర్చేసింది. అయాన్స్ ఎవరు? నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఓ, ఫ్రెండ్ బాగుంది ఫిషెస్. ఫిషెస్ బాగున్నాయా? వావ్, వెరీ నైస్. హాయ్ చెప్పు ఫ్రెండ్ కి. హాయ్ ఫ్రెండ్. పేరు మేమిస్ మోక్షి. 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 సో మార్నింగ్ నుంచి మొత్తం అంతా పని హడావిడి అయిపోయింది కదా. సో ఇల్లు అయితే నీట్గా అయిపోయింది మన రోబోట్ వాక్యూమ్ క్లీనర్తో. సో దాని తర్వాత నేను నీట్గా ప్యాక్ చేసేసుకుంటున్నాను పండక్కి ఊరు వెళ్ళడానికి అన్నమాట. సో జస్ట్ 2 days మాత్రమే పండక్కి ఊరు వెళ్ళడం. ఈ 2 days అయిపోయి అక్కడ నీట్గా కోడి పందాలు, దాని తర్వాత అక్కడ మనకి పల్లెటూరు వాతావరణము, భోగి మంటలు ఇవన్నీ చూసుకుని మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చేస్తాం. దాని తర్వాత సంక్రాంతి కనుమ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు. సో దీనికైతే మనం కంటిన్యూగా వెళ్ళిపోదాము, ఊరు వెళ్దాం. రావట్లేదా? మరి ఇందాక ఎప్పుడో పడిపోయావంటే పేర్లేదు, బ్యాడ్ జోక్ అన్న.